గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో శుక్లాలు ఎలా ఉంటాయి, అసలు శుక్లాలు అంటే ఏమిటి, శుక్లాలని ఎలా గుర్తించాలి, దానికి ఆపరేషన్ ఏ విధంగా చేస్తారు, శుక్లాలు పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేయడానికి, సలహాలు సూచనలు అందించడానికి డాక్టర్ నరహరి ఆప్థమాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. డాక్టర్ నరహరి గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మామూలుగా శుక్లాలు అనే మాటని సహజంగా వింటూ ఉంటాం, వాడుక భాషలో కూడా వాళ్ళకి శుక్లాలు వచ్చాయట, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అసలు శుక్లాలు అంటే ఏమిటి చెప్పండి. మనకి న్యాచురల్గా లెన్స్ అనేది ఒక ఐలో లెన్స్ అనేది ఉంటుందండి. దాని నార్మల్గా లెన్స్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. దాన్ని క్రిస్టలైన్ లెన్స్ అంటారు. అది ఏజ్ యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ ఇట్ స్టార్ట్స్ బికమింగ్ ఒపేక్. ఈ క్లియర్ ఉన్న లెన్స్ ఒపేక్ అవ్వడమే క్యాట్రాక్ట్ అంటారు. ఈ క్యాట్రాక్ట్ అంటే గ్రీక్ భాషలో వాటర్ ఫాల్స్ అనమాట, అంటే ఫాగీ అవ్వడాన్ని క్యాట్రాక్ట్ అంటారు. సో ఇది మన భాషలో శుక్లం అంటుంటాము. అది చాలా కామన్గా అందరికీ వచ్చే ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ అనమాట. ఎలాంటిదంటే ఇది ప్రతి ఒక్కరికి క్యాట్రాక్ట్ అనేది ఎవ్వరు తప్పించుకోవడానికి లేదు. కొంతమందికి ఇఫ్ ఇట్ స్టార్ట్స్ ఎట్ 40 ఇట్ కెన్ స్టార్ట్ ఎట్ 90 ఎట్ సమ్ టైమ్, బట్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ క్యాట్రాక్ట్. ఓకే, అందరికీ వస్తాయంటారు? 100% అందరికీ వస్తాయండి. అసలు రాకుండా ఉండడం అనేది జరగని పని. ఓకే, ఎన్ని రకాలుగా ఉంటాయి? దీంట్లో కూడా ఏమైనా రకాలు ఉంటాయి అంటారా? ఇప్పుడు క్యాట్రాక్ట్ అని చెప్పాను కదండి, ద క్లారిటీ ఆఫ్ ది లెన్స్ విచ్ ఇస్ దేర్, మన ఆ లెన్స్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దట్ లెన్స్ ఇస్ టు సీ దట్ ద లైట్ రేస్ గోస్ ఇన్ సైడ్ ది ఐ అండ్ గెట్ ద విజన్ అనమాట. సో ఈ క్లారిటీ పోవడానికి కారణం చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కామన్ ఇస్ దిస్ ఇస్ మనం అనేది చెప్పుకుంటాం కదా, సెనైల్ మెచ్యూర్ క్యాట్రాక్ట్ అని ఏజ్ రిలేటెడ్ వచ్చేస్తుంది అనమాట. అందరికీ 50-60 దాటిన తర్వాత ఖచ్చితంగా క్యాట్రాక్ట్ చేంజెస్ వస్తుంటాయి. దీన్ని సెనైల్ మెచ్యూర్ క్యాట్రాక్ట్ అంటారు. కానీ దాంట్లో మీరు ఇన్ఫెంటైల్ క్యాట్రాక్ట్ అని, కంజంటల్ క్యాట్రాక్ట్ అని, ప్రతి వాళ్ళకు కూడా ఈ క్యాట్రాక్ట్స్ అనేవి ఏ ఏజ్లో కూడా కానీ ఏజ్ ల్యాప్లో కూడా రావచ్చు, ఏ కండిషన్లో కూడా రావచ్చు. ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ వల్ల లేకపోతే ఇంకా హైపర్ టెన్షన్ వల్ల ఈ కోమార్బిడ్ డిజీజ్ ఉన్న అందరికి కూడా క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, అంటే శుక్లాలు ఉన్నవారు మామూలుగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? ఏవైనా ఎగ్జామినేషన్ వల్ల ఏదైనా తేలే అవకాశం ఉందా, లేకపోతే మీరన్నట్టుగా ఈ ఏజ్లో మనం ఒకసారి ఐ టెస్ట్ చేయించుకుంటే బెటర్ అన్న ఏదైనా ఉంటుందంట? కరెక్ట్ అండి. ఏంటంటే ఇప్పుడు ఈ శుక్లాలు అంటే మేము మాట్లాడుతున్న శుక్లాలు ఏంటంటే సెనైల్ మెచ్యూర్ క్యాట్రాక్ట్ అంటే ఏజ్ రిలేటెడ్ వచ్చిన క్యాట్రాక్ట్స్ కాబట్టి ఇవి యూజువల్గా వచ్చేది 50-60 దాటిన తర్వాతనే కాబట్టి ఇట్స్ ఎ మ్యాండేటరీ దట్ యు గెట్ యువర్ ఐస్ చెక్డ్ అప్ ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ 40 years. కాలర్ ఉన్నారు సార్, కాలర్ తీసుకుందాం. దుర్గా భవాని గారు కాకినాడ నుంచి. హలో. దుర్గా భవాని గారు, మీకు ఎలాంటి సమస్య ఉందండి? కంటికి సంబంధించి డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ఓకే మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. హలో సార్, యాక్చువల్గా క్యాటరాక్ట్ ఆపరేషన్ మా గ్రాండ్ మదర్కి చేయించాం సార్. ఓకే. బోత్ ఐస్కి చేయించాము సార్ విత్ ఇన్ 15 days గ్యాప్లో. కరెక్ట్. అయితే రైట్ ఐకి ఫస్ట్ రైట్ ఐకి ఆపరేషన్ అయింది సార్. నెక్స్ట్ లెఫ్ట్ ఐకి సర్జరీ చేయించాం సార్. ఏమైంది, 15 daysకి రైట్ ఐకి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్తారు సార్. అది దేని వల్ల వస్తుంది ఏంటి అనేది వాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు సార్ మనకి. షుగర్ ఉందా, ఆమెకి డయాబెటీస్ ఉందా? 2-3 months టైం పడుతుంది అని చెప్తున్నారు. డయాబెటీస్ ఉందమ్మా? డయాబెటీస్ ఉందా ఆమెకి? ఉంది సార్, ఉంది సార్. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టేనమ్మా. ప్రాబ్లం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ రేట్ కొంచెం ఉంటుంది. అది షుగర్ కంట్రోల్ చేయకుండా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మీరు కొంచెం టైం పడుతుంది. ఆ ఇన్ఫెక్షన్ కనుక విట్రియస్లకు పోకుండా ఉట్టి యాంటీ ఛాంబర్లో ఉంటే కనుక యాంటీబయాటిక్స్తో 1 monthలో రికవర్ అయ్యి విషన్ షుడ్ కమ్ డౌన్. బట్ యూజువలీ డయాబెటీస్ లేని వాళ్ళకి ఇన్ఫెక్షన్ కంటికి వచ్చే అవకాశం చాలా తక్కువ అండి. సో ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తుంది 1 month వరకు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో దట్ ద విజన్ ఇన్ఫెక్షన్ కమ్స్ డౌన్ అండ్ విజన్ విల్ బి బ్యాక్. అయితే విజన్ లాస్ అయిపోయారు సార్. మన కండిషన్ చూడకుండా చెప్పలేం, కానీ ఇన్ఫెక్షన్ కంట్లో సివియర్గా వస్తే మాత్రం కంటి చూపు పోయే అవకాశం ఉంది. బట్ ఆ ఇన్ఫెక్షన్ ఎందువల్ల వచ్చింది, దేనివల్ల వచ్చిందని నిర్ధారిస్తే చెప్పొచ్చుమా. మనం ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాం. పరీక్షలు ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి? శుక్లాలు కనుక్కోవడానికి ఏమైనా పరీక్షలు ఉంటాయి? కరెక్ట్ అండి. ఇప్పుడు క్యాట్రాక్ట్ అనేది ద మెయిన్ సిమ్టమ్ ఇన్ క్యాట్రాక్ట్ ఈజ్ డిఫెక్టివ్ విజన్ అండి, అంటే చూపు తగ్గడము. మెల్లిమెల్లిగా చాలామందికి తగ్గేది విషయం ఏంటంటే 50-60 దాటిన తర్వాత
దే కీప్ ఫ్రీక్వెంట్లీ చేంజింగ్ గ్లాసెస్. ఇవాళ తీసుకున్న అద్దము మళ్ళీ 3 నెలల లోపల మళ్ళీ నాకు సరిగ్గా కనిపించడం లేదని అద్దాలు మారుస్తూ ఉంటారు. దట్ ఈస్ అ టైం వాళ్ళు అద్దాలు డాక్టర్ పరీక్ష చేస్తే కనుక తెలిసిపోతుంది క్యాట్రాక్ట్స్ వచ్చాయని. సో ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆఫ్ గ్లాసెస్, దాంతో చూపు తగ్గడం, దూరం చూపు తగ్గిపోవడము, ఈ రెండు కామన్గా జరిగాయి. కొంతమందికి ఈవెన్ కలర్ కనిపించడము, దాని తర్వాత బబుల్స్ లాగా కనిపించడము, ఇవన్నీ కూడా కొన్ని సిమ్టమ్స్ క్యాట్రాక్ట్లో రావచ్చు. బట్ నైట్ డ్రైవింగ్ ఈజ్ పర్టికులర్లీ ఫర్ మెన్. నైట్ డ్రైవింగ్ బికమ్స్ రియలీ హారిబుల్ బికాస్ ద గ్లేర్ బికమ్స్ మోర్. సో ఇవన్నీ సిమ్టమ్స్తో డాక్టర్ దగ్గరికి వస్తే కనుక దెన్ వీ నో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఎ క్యాట్రాక్ట్ అని. సో ఈ క్యాట్రాక్ట్ వచ్చిందని అనుకుంటే కనుక దానికి నిర్ధారించడానికి ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఆ లెన్స్లో క్లారిటీ ఎంత పోయింది, ఎంత మెచ్యూరిటీ వచ్చింది అనే దాన్ని బట్టి వీ డిసైడ్ వెన్ టు ఆపరేట్ ద కేస్. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో సరోజిని గారు. అవునమ్మా, నేను డాక్టర్ గారితో మాట్లాడండి. కంటికి సంబంధించి మీకు ఏం సమస్య ఉందండి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు, నేను కన్ను ఆపరేషన్ చేయించుకుని ఒక 15 రోజులు అయిందండి. ఆ కంటికి డాక్టర్ గారు కంటికి చేయించుకుని నేను 15 రోజులు అయిందండి ఆపరేషన్. ఓకే. అయితే డ్రాప్స్ వాడుతున్నాను. అయితే అద్దాలు వేసినప్పుడు ఒక డాక్టర్ గారు ఏమో 5,000 అంటాడు, ఒకడేమో 20 అంటాడు, ఒకడు 30 అంటాడు. మరి మేము ఎలా తెలుసుకోగలము తక్కువదా ఎక్కువదా, పని చేస్తుందా చేయదా? అమ్మ అట్లాంటిది ఏమి ఉండదమ్మా. ఏ లెన్స్ వేసినా కూడా పనిచేస్తుంది. కానీ చాలా లెన్సెస్లో 5,000 నుంచి మొదలుపెట్టి మీకు ₹1,00,000 వరకు వేసే లెన్సెస్ ఉంటాయి. అది మీకు అర్థం చేయించడం అయితే కష్టం. కానీ బట్ అన్ని లెన్సెస్ ఈవెన్ 5,000లో చేసిన లెన్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. పని చేయకపోవడం అంటూ ఉండదు. లైఫ్ అంతా 100 సంవత్సరాలు ఉంటుంది. ఏ లెన్స్దైనా ఇవాళ పెట్టి 100 సంవత్సరాలు బతికారనుకోండి, అంతవరకు అది పనిచేస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లెన్స్ విల్ బి డిఫరెంట్. సో మంచి లెన్స్ వేసుకుంటే వచ్చే క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. బట్ లెన్స్ తక్కువ తీసుకున్నంత మాత్రాన చూపు తక్కువ వస్తుందని మాత్రం ఏం లేదమ్మా. ఓకే సార్, మామూలుగా శుక్లాలకు సంబంధించి మీరు అన్నట్టుగా ఎగ్జామ్ చేస్తారు. శస్త్రచికిత్స విధానం తర్వాత మాట్లాడదాం. ముఖ్యంగా పిల్లలు అనేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది మనకి స్పెట్స్తో కనిపిస్తూ ఉన్నారు. అసలు పిల్లల్లో కూడా ఈ శుక్లాలు అనే బాధ అనేది ఉంటుందంటారా? ఉంటుందమ్మా. అంటే యాక్చువల్లీ అది చాలామంది పిల్లలకి వచ్చేది రిఫ్రాక్టివ్ ఎరర్స్ అంటారు, గ్లాసెస్. దట్ ఈస్ వెరీ కామన్. బట్ యాజ్ యూ ఆస్డ్, ఈవెన్ క్యాట్రాక్ట్ కూడా చిన్నపిల్లల్లో వస్తుందా అంటే వస్తుంది. దాన్ని ఈ విధంగా దాన్ని డివైడ్ చేశారు. కంజెంటల్ అంటే పుట్టగానే కనిపించే క్యాట్రాక్ట్స్ని కంజెంటల్ క్యాట్రాక్ట్ అంటారు. కొంతమంది పుట్టుకతోనే కొంతమందికి క్యాట్రాక్ట్ కనిపిస్తాయి, దాన్ని కంజెంటల్ క్యాట్రాక్ట్ అంటారు. 1 year లోపు స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఇన్ఫెంటైల్ క్యాట్రాక్ట్ అంటారు. మళ్ళీ 18-20 సంవత్సరాల్లో వచ్చేదాన్ని జూనైల్ క్యాట్రాక్ట్ అంటారు. సో ఏజ్ ప్రకారం క్లాసిఫై చేస్తే కనుక దీన్ని ఈ ఏజ్ ప్రకారం చేయొచ్చు. కానీ కాకపోతే ఏంటంటే ఈ పీడియాట్రిషియన్ ఫస్ట్ కాలర్ ఉన్నారు సార్, కాలర్ తర్వాత కంటిన్యూ చేద్దాం. సావిత్రి గారు ఏలూరు నుంచి. హలో. హలో అండి. నమస్కారం అండి సావిత్రి గారు. కంటికి సంబంధించి మీకు ఏం సమస్య ఉందండి? డాక్టర్ నరహరి గారు ఉన్నారు, చెప్పండి. చెప్తున్నానండి. హలో డాక్టర్ గారు, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. నా పేరు సావిత్రి. ఓకే. 69 years నాకు. ఓకే. నాకు 4 years నుంచి కంటి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో చూపించుకుంటున్నానండి, విజయవాడ. ఓకే. శుక్లాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కంటికి ఏదైనా ఇబ్బంది కలిగితే రండి అని 4 years నుంచి చెప్తున్నారండి. కానీ నాకు విజన్ బాగానే ఉంది. కానీ ఈ మధ్యలో ఏం చెప్పారంటే మీరు 2 months లో శుక్లాలు ఆపరేషన్ చేసేసుకోవాలి, ముందు లెఫ్ట్ ఐకి చేస్తాము, తర్వాత రైట్ ఐకి చేస్తాము అని అంటున్నారండి. కానీ మీరు చెప్పినట్టుగా నాకు విజన్ లో ఏమీ డిఫరెన్స్ లేదండి. తర్వాత స్పెక్టికల్స్ కూడా పవర్ ఏమీ మారలేదన్నారు. కానీ ఆపరేషన్ చేయించుకోమంటున్నారు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, రిటైర్ అయ్యి 11 years అయ్యిందండి. ఓకే, చేయించుకోవడం మంచిదమ్మా. క్యాట్రాక్ట్ అని ఎగ్జామిన్ చేసి క్యాట్రాక్ట్ నాకేమీ మార్పు రాలేదండి. అవునమ్మా. అదే డిఫరెన్స్ ఏమీ లేదు. లెన్సెస్ మాత్రం అవే, స్పెక్టికల్స్ కంటిన్యూ చేయమంటున్నారు. మరి నేను ఆపరేషన్ చేయించుకోవాలా అక్కర్లేదా? తప్పకుండా చేయించుకోండి అమ్మా. మీ ఏజ్ ప్రకారం కూడా, అంటే మీరు ఇప్పుడు దాదాపుగా 60 దాటిపోయారు కదా, ఖచ్చితంగా చేయించుకుంటే మీకు తప్పకుండా మార్పు వస్తుంది. ఈ క్వాలిటీ ఆఫ్ విజన్ విల్ ఇంప్రూవ్. తప్పకుండా చేయించుకోండి. క్యాట్రాక్ట్ అనేది ఎర్లీ స్టేజ్లో చేయించుకుంటే చాలా మంచిది. అదే చెప్పబోతున్నాను నేను. మీరు దాంట్లో కొంచెం కూడా అనుమానం పెట్టుకోకుండా క్యాట్రాక్ట్ చేయించుకోండి. మీకు విల్ గెట్ బ్యాక్ వెరీ గుడ్ విజన్. ఓకే సార్,
మనం చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాం. సో ఈ ఇన్ఫెంటైల్ అండ్ కంజెంటల్ క్యాట్రాక్ట్స్ అనేవి చాలా లక్కీగా అరుదుగా లభిస్తాయి కనిపిస్తూ ఉంటాయి. కానీ మదర్ ఎప్పుడన్నా ప్రెగ్నెంట్ ఉన్న మదర్కి కనుక ఎక్స్రే రేడియేషన్ కానీ లేకపోతే కెమికల్స్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ విచ్ కాజెస్ దీస్ థింగ్స్ ఎక్స్పోజ్ అయితే కనుక వాళ్ళకు క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో అట్లాంటి సస్పెక్టెడ్ పీపుల్కి ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ చైల్డ్ ఎగ్జామిన్ చేసి కంజెంటల్ క్యాట్రాక్ట్ ఉందా లేదా కూడా చూసుకోవచ్చు. ఇవాళ రేపు కంజెంటల్ క్యాట్రాక్ట్ ఇన్ఫెంటల్ క్యాట్రాక్ట్ కూడా వితిన్ 1 వీక్లో ఉన్న పాపకి ఆ చిన్న 7 రోజులు ఉన్న పాపకి కూడా క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయొచ్చు అండి ఇవాళ రేపు. ఓకే, మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంటికి సంబంధించిన చూపు మందగిస్తుంది అని మనం గతంలో కూడా మాట్లాడుకొని ఉన్నాం. కాకపోతే ఈ శుక్లాలు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారా? వన్ థింగ్ క్యాట్రాక్ట్ అనేది యాజ్ ఐ టోల్డ్ వెరీ క్లియర్లీ దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ఎవ్రీబడి విల్ గెట్ ఇట్ అండి. కాకపోతే ఏంటంటే డయాబెటీస్ ఒక కంటికి పెద్ద శత్రువు అంటే డయాబెటీస్. బ్లడ్ ప్రెషర్ కన్నా ఎక్కువ డయాబెటీస్ చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు చక్కగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రెగ్యులర్ ఐ చెకప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. బికాజ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. డయాబెటీస్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు లేజర్ చేసేసి దాన్ని ప్రివెంట్ చేయగలిగితే వాళ్ళు చూపు కోల్పోయే ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. సో క్యాట్రాక్ట్ వెన్ కంపేర్ టు అదర్ డయాబెటిక్ పీపుల్ విల్ గెట్ మోర్ cataract changes, early changes and because of uncontrolled diabetes. సో వాళ్ళని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. అదర్వైజ్ క్యాట్రాక్ట్ వచ్చినా రాకపోయినా 50 తర్వాత ఎవ్రీ 1 year ఒక ఫండస్ ఎగ్జామినేషన్ డయాబెటీస్ వాళ్ళు చేసుకోవడం చాలా ముఖ్యం. ఓకే, సో ఈ పిల్లల్లో కానివ్వండి పెద్దవాళ్ళలో కానివ్వండి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు శుక్లాలకు సంబంధించి ఉన్నాయంటారా, లేదా అసలు మామూలుగా ఎవరికైనా వస్తాయి వంశపారంపర్యం అనేది దీంట్లో సంబంధం ఏం లేదంటారు? చాలా తక్కువ అండి వంశపారంపర్యంగా వచ్చే డిజీజ్లోకి క్యాట్రాక్ట్ రాదు. దిస్ కమ్స్ అండర్ ది ఏజ్ రిలేటెడ్ థింగ్ అనమాట, డిజనరేషన్ అనమాట. మన చర్మం ఎలానైతే ఫ్రెష్గా 20 సంవత్సరాల పిల్లలకి చూసినప్పుడు ఎంత వెట్ అండ్ గ్లో ఉంటుందో యాజ్ ఇట్ కీప్స్ ఏజింగ్, సపోజ్ 70 ఉన్న వాళ్ళకి ఫీమేల్స్కి మేల్స్కి చూస్తే ఆ స్కిన్ ఫోల్డ్ అయ్యి డబుల్గా ఉంటుంది కదా, దట్ ఈస్ ఎ డిజనరేటివ్ చేంజ్ ఇన్ ద స్కిన్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద లెన్స్ ఆల్సో. సో ఇది మోస్ట్లీ డిజనరేటివ్ చేంజెస్, ఇట్ నాట్ ఎ కంజెంటల్ ఆర్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. కాబట్టి కంజెంటల్ క్యాట్రాక్ట్స్ అనేవి రావడానికి కారణము మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎక్స్పోజర్ టు ద మదర్ అని. కానీ కంజెంటల్గా ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్మిట్ చేసే అవకాశం లేదండి దీంట్లో. ఓకే, సో సర్జరీకి సంబంధించి అంటే శుక్లాలు ఏ దశలో ఉన్నప్పుడు అసలు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సర్జరీ వరకు వెళ్తారు? సర్జరీ విధానం ఏ విధంగా ఉంటుంది చెప్పండి డాక్టర్ గారు. మంచి ప్రశ్న అండి. చాలామందికి ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇందాక మన ఒక పేషెంట్ అడిగారు కదా, ఇప్పుడు ఇమ్మెచ్యూర్ ఈ క్లినికల్గా వి అసెస్ దెమ్ యాజ్ ఇమ్మెచ్యూర్, మెచ్యూర్ అండ్ హైపర్ మెచ్యూర్ స్టేజెస్. ఇవాళ ఒకప్పుడు నేను కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాం. రావు గారు గుంటూరు నుంచి. హలో, నమస్కారం అండి రావు గారు. కంటికి సంబంధించి మీకు ఏం సమస్య ఉందండి? డాక్టర్ నరహరి గారు ఉన్నారు, చెప్పండి. హలో చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించాలి రావు గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. హలో చెప్పండి. నేను జోగారావు గుంటూరు నుంచి మాట్లాడుతాను. నమస్కారం అండి. నమస్కారం. నాకు కంటి ఆపరేషన్ చేశారండి. ఓకే. నీటి శుక్లాలు ఉన్నాయన్నారండి, నీటి కాసులు ఉన్నాయండి. ఆ నీటి కాసుల వల్ల ఏంటంటే ఒకటే ఒక కళ్ళు కంప్లీట్ డెడ్ అయిపోయింది. కరెక్టే. ఒక కళ్ళు దాని హోల్స్ ఎట్లా ఉన్నాయో దాని ప్రకారం సందులో చూసినట్టుగా కనబడుతుంది. కింద ఉన్న వస్తువు కనిపించదు, డైరెక్ట్ గా ఉన్న వస్తువు కనిపిస్తుంది. అది దానివల్ల గ్లోబల్ అందుకే బొట్ల మందు వాడుతున్నాము. వాళ్ళు రాసించిన బొట్ల మందు చాలా కాస్ట్ గా ఉంటున్నాయండి. 700 ఒకటి 500 ఒకటి వాడుకోవాలండి, ఇంకొక మార్గం లేదు. 15 రోజులు రావటం లేదు. చాలా లోయెస్ట్ కాస్ట్ సార్. దానికి తక్కువలో జనరిక్ మందులు తీసుకోవచ్చా? మందులు ఏమన్నా వాటిని? లేదండి, లేవు. ఎందుకంటే మీరు చేసిన తప్పు ఏంటంటే క్యాట్రాక్ట్ కన్నా ఎక్కువ మీరు నీటి కాసుల వ్యాధిని మీరు బాగా నెగ్లెక్ట్ చేశారు. దానివల్ల మీ చూపు పోయింది. నీటి కాసుల వ్యాధి అని మేము ఊరికే అంటుంటాం కదా, 40 దాటిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక డాక్టర్ చూపించుకోవాలని, కంటి డాక్టర్కి. దీని గురించి నీటి కాసుల వ్యాధి ఉందని మీకు తెలియదు. అది లోపలే మీకు కన్ను చూపు పాడు చేస్తూ ఉంటుంది. అది క్యాట్రాక్ట్ చేసిన తర్వాత బయటపడింది. అందువల్ల మీకు కన్నుచూపు ఇప్పుడు ఏం చేసినా కన్నుచూపు రాదు. గ్లాకోమా వల్ల పోయిన చూపు, గ్లాకోమా అంటే నీటి కాసుల వ్యాధి అనమాట. దానివల్ల పోయిన చూపు మళ్ళీ వచ్చే అవకాశం లేదు.
దానికి ఒకటే ఒక మార్గం, 2 రకాల మందులు ఏదైతే రాశారో ఆ జీవితాంతం వాడుతూనే ఉండాలి, లేకపోతే మీ ఉన్న చూపు కూడా పోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. రైట్. మామూలుగా మా సర్జరీస్ గురించి మాట్లాడుతున్నాం. ఎన్ని రకాలుగా సర్జరీస్ ఉంటాయి దాని? సో దీంట్లో మెచ్యూర్ అండ్ హైపర్ మెచ్యూర్ అనే స్టేజెస్ ఉంటాయండి. మెచ్యూర్ అండ్ హైపర్ మెచ్యూర్ స్టేజ్ అంటే ఏంటంటే ఎర్లీ స్టేజ్లో దాన్ని ఇమ్మెచ్యూర్ అంటారు, దాని తర్వాత మెచ్యూర్ అంటారు. హైపర్ మెచ్యూర్ అంటే బాగా ముదిరిపోయిన దాన్ని హైపర్ మెచ్యూర్ అంటారు. ఒకప్పుడు ఈ ఐవేల్స్ రాకముందు దీన్ని క్యాట్రాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏదైతే అడ్డుపడి ఒపేగ్ అయిందో ఆ లెన్స్ని తీసేసి ఇంత భూతద్దాలు ఇచ్చేవాళ్ళం. లావుపాటి అద్దాలు చూసుంటారు, తాతయ్యలు వేసుకునేవారు, అవి భూతద్దాలు లాగా ఉండేవి. దాన్ని ఎఫేకి అంటారు. అవే కనిపించేవండి, ఎఫేకి అంటారు దాన్ని. సో అది దాదాపు 25 years నుంచి మానేసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ లెన్స్ తీసిన దాని బదులుగా ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అని ఐఓఎల్ అంటారు, అందరు కామన్గా ఐఓఎల్ అంటుంటారు కదా, ఇంట్రా ఆక్యులర్ లెన్స్ ఇంప్లాంట్ చేస్తుంటాము. దీనివల్ల ఆపరేషన్ ఎట్లాంటిదంటే ఇప్పుడు ఓపీ బేసిస్లో చేయించుకోవచ్చు అనమాట. డయాబెటీస్ లేదు, మామూలుగా ఉంది అనుకుంటే అన్కాంప్లికేటెడ్గా ద సర్జరీ టైమ్ టేక్స్ బిట్వీన్ 10 to 20 minutes, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఎందుకంటే ఇక్కడ చేసేదంతా లేజర్తో చేస్తామన్నమాట. ఇప్పుడు మోడర్న్ మెషిన్స్ వచ్చినందుకు ఈ క్యాట్రాక్ట్ సర్జరీ ఎట్లా అయిపోయిందంటే ఒకప్పుడు 1.5 hours పట్టేది ఆపరేషన్ చేయడానికి, ఇప్పుడేమో మ్యాక్సిమం 10 minutesలో అయిపోతుంది సర్జరీ. ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ కెన్ వాక్ అవుట్ ఆఫ్ ది ఓపీ అండ్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ అడ్మిషన్. అంత అడ్వాన్స్మెంట్ వచ్చిందనమాట ఇంట్రాక్యులర్ లెన్సెస్లో. రెస్ట్ కూడా ఏమీ లేకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు అండి. అంటే ఎట్లా ఉంటుందంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్కాంప్లికేటెడ్ డయాబెటీస్ లేని వాళ్ళకి, సింపుల్గా వచ్చిన సెనైల్ మెచ్యూర్ క్యాట్రాక్ట్కి కాంప్లికేషన్ లేని వాళ్ళకి. బట్ దాంట్లో కాంప్లికేషన్స్ రేట్స్ రోజు రోజుకి ఎందుకు తగ్గుతున్నాయంటే బికాస్ ఆఫ్ ద సొఫిస్టికేషన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్. దాంట్లో ఐఓఎల్స్లో కూడా చాలా రకాలుగా ఐఓఎల్స్ వచ్చాయి. ఇప్పుడు టారిక్ లెన్సెస్ అని వచ్చాయి, మల్టీఫోకల్ లెన్సెస్ అని వచ్చాయి, మోనోఫోకల్ ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం పోస్ట్ ఆపరేటివ్గా అద్దాలు వాడాల్సిన స్థితి కూడా తగ్గించేస్తాయి. రెండోది ఏంటంటే ఈ ఓపీ బేసిస్లో అయిపోయింది. ఇప్పుడు లేజర్ అనేది ఒకప్పుడేమో కన్నుని కట్ చేసి ఆ లెన్స్ తీసి ఇంకో ఐవేల్ పెట్టడానికి 8 కుట్లు వేసేవాళ్ళం. ఇప్పుడు ఆ కుట్లది మానేసి ఆల్మోస్ట్ 15-20 years నుంచి మేము వీఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ సూచర్స్, ఆల్ ఈజ్ డన్ బై లేజర్. లేజర్ అంటే ఎట్లా అంటే అల్ట్రాసౌండ్ ఉంటుందన్నమాట, దాంతోనే కట్ చేసి ఫోల్డబుల్ లెన్స్ వేస్తాము. సో ఆపరేషన్ టైం 10-15 minutesలో అయిపోగానే ఆ కంటికి ప్యాడ్ ఉంటుంది, బై సాయంత్రం కల్లా ఆ ప్యాడ్ కూడా తీసేయచ్చు. నెక్స్ట్ డే నుంచి పీపుల్ కెన్ స్టార్ట్ అటెండింగ్ ఇఫ్ అన్కాంప్లికేటెడ్ ఉంటే. డయాబెటీస్ ఉన్న వాళ్ళది, గ్లాకోమా ఉన్న కేసెస్కి కొంచెం డిఫికల్టీ, కానీ బట్ నార్మల్ అన్కాంప్లికేటెడ్ కేసెస్కి పేషెంట్ కెన్ స్టార్ట్ అటెండింగ్ ద డైలీ రొటీన్ ఇన్ వన్ డే టైం అండి. మరో కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, కాలర్ని తీసుకుందాం. రామచంద్ర గారు కర్నూలు నుంచి. హలో. నమస్తే మేడం. నమస్కారం అండి. కంటికి సంబంధించి మీకు ఏం సమస్య ఉంది? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మేడం, మా అమ్మకి కొంట్లో 70 సంవత్సరాలు ఉంటాయి. ఓకే. హలో. చెప్పండి. సంవత్సరాలు ఉంటాయి మేడం. హలో. చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. కొంటికి పొర వచ్చిందని చెప్పినారు సార్, డాక్టర్ చూపిస్తే. చేయించుకోవాలి ఆపరేషన్. చెప్పాను కదా, ఇప్పుడే ఇందాకే చెప్పాను కదా, ఎంత త్వరగా చేయించుకుంటే అంత మంచి చూపు వస్తుంది. లేట్ చేసిన కొద్దిగా దానివల్ల వచ్చే కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు చూసి కొంట్లోన రాత్రి కొంచెం నీళ్లు గారుతాయి. మీరు నెగ్లెక్ట్ చేస్తున్నట్టు, అది నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ గారు చెప్పినప్పుడు చేయించుకోవడం ఉత్తమమైన మార్గం. సరే సార్. రైట్. ఆపరేషన్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆపరేషన్ ఇంకా ఏ దశల్లో చేస్తారు? పోషకాహార లోపం వల్ల కంటి చూపు ఏమైనా మందగించే అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకునే ముందు డాక్టర్ కేర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమ్మించి నట్టేట ముంచుతున్న మృగాళ్ళు. మ్యాట్రిమోనీ వెబ్సైట్ ప్రకటనలతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు, వీడియోలతో చీటింగ్. ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని వార్నింగ్. చెప్పుకోలేక అవస్థలు పడుతున్న అతివలు. ఆదమరిస్తే కామాంధులు కాటేస్తారు, జాగ్రత్త. మీరు ధైర్యంగా ముందుకు రండి, పోలీసులకు ఫిర్యాదు చేయండి.
వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో శుక్లాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, శుక్లాలు రావడానికి గల కారణాలు ఏంటి, ఏ వయసులో శుక్లాలు వస్తాయి, శుక్లాలు వచ్చాక డాక్టర్ గారిని ఎప్పుడు సంప్రదించాలి, ఎలాంటి శస్త్రచికిత్సలు ఉంటాయి, పిల్లల్లో కూడా శుక్లాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేస్తున్నాం. డాక్టర్ నరహరి గారు ఆప్థమాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. డాక్టర్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ మనం అనుకున్నాం అంటే శుక్లాలు శస్త్రచికిత్స విధానం ఎన్ని విధాలుగా ఉంటుంది, దాని గురించి చెప్పండి. చెప్పాను కదా, క్యాట్రాక్ట్ సర్జరీ హెస్ బికమ్ సో అడ్వాన్స్డ్ నవ్ డేస్. ఒకప్పుడు ఆపరేషన్ చేసే ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాలంటే ఒక అడ్మిషన్ చేసి ఒక ఆపరేషన్ చేసిన 2 రోజుల తర్వాత హాస్పిటల్లో పెట్టుకొని దాని తర్వాత కానీ డిశ్చార్జ్ చేసేవాళ్ళం కాదు. అట్లాంటిది ఇప్పుడు లాస్ట్ 10-15 years ది సర్జరీ హెస్ బికమ్ సో ఈజీ. ద పేషెంట్ కెన్ బి డిశ్చార్జ్ ఆన్ ద సేమ్ టైమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ. లక్కీగా కాంప్లికేషన్ లేవని కాదు కానీ బట్ కాంప్లికేషన్ రేట్ హెస్ కమ్ డౌన్ డ్రాస్టికలీ, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఇన్ నార్మల్ కేసెస్. పర్టికులర్లీ డయాబెటిక్ కేసెస్ కానీ, గ్లోకోమా కేసెస్ కానీ, లేకపోతే కంటి జబ్బులు ఏమైనా ఉండి కానీ వచ్చిన క్యాట్రాక్ట్స్ వల్ల కానీ ఇవన్నీ. కాలర్ ఉన్నారు సార్, కాలర్ తీసుకుందాం. రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో రామకృష్ణ గారు, కంటికి సంబంధించి ఎలాంటి సమస్య ఉందండి మీకు, చెప్పండి. అవును చెప్పండి రామకృష్ణ గారు, మీకు ఏం సమస్య ఉంది డాక్టర్ కంటికి గారు సంబంధించి? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. నాకు మార్నింగ్ లేవగానే కంట్లో కొంచెం నీళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది. ఆపరేషన్స్ అయిపోయాయి మీకు? నా కళ్ళల్లో కొంచెం నీళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది సార్ మార్నింగ్. ఓకే, మీకు అంటే ఆపరేషన్స్ అయిపోయాయి 2 కళ్ళకి? తర్వాత కళ్ళు బాగా నలిచినట్టు అనిపించాల్సి. రామకృష్ణ గారు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. రామకృష్ణ గారు, మా వాయిస్ మాకే వినిపిస్తుంది, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. హలో. ఓకే చెప్పండి ఇప్పుడు రామకృష్ణ గారు మీ సమస్య. నాకు మార్నింగ్ కళ్ళల్లో కొంచెం నీళ్లు. ఓకే ఓకే, ఇది మీకు అలర్జీ ఉన్నట్టుంది, ఎర్రగవడానికి కారణమా? ఇది అదే అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటారండి. మీరు లోకల్గా డాక్టర్కి వెళ్ళి చూపించి దానికి తగిన మందులు వేసుకుంటే తగ్గిపోతుంది, భయపడాల్సింది ఏం లేదు. మీరు చెప్తున్న సిమ్టమ్స్ ప్రకారం అయితే ఇట్ లుక్స్ లైక్ అన్ అలర్జిక్ కంజంక్టివైటిస్. ఓకే, సర్జరీ విధానం చెప్పండి. యా, సో ఈ క్యాట్రాక్ట్ సర్జరీస్ వెన్ వీఆర్ డూయింగ్, అప్పుడు చెప్పాను కదా అడ్మిషన్స్ యూస్ టు బి ఫర్ 3-4 days. నౌ ఇట్స్ అన్ ఓపీ బేసిస్ అండ్ అన్కాంప్లికేటెడ్ కేసెస్లో ఇట్ టేక్స్ 10-15 minutes టైమ్ అండ్ ఆఫ్టర్ దట్ ద పేషెంట్ ఈస్ రియలీ. ఇంకా ఈ మల్టీఫోకల్ లెన్సెస్ అని వచ్చాయి ఇప్పుడు, చూస్తారు కదా మన చత్వార పద్దాలు పెడుతూ ఉంటాం కదా దానికి దగ్గరికి దూరంకి అని. ఆ లెన్స్ లోపలే మనము మల్టీఫోకల్ లెన్సెస్ అని పెట్టామనుకోండి, ఆపరేషన్ తర్వాత కూడా లెన్సెస్ పెట్టుకోకుండా మేనేజ్ చేయొచ్చు అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఈస్ బీయింగ్ ఏ స్మాల్ సెంట్రలీ లొకేటెడ్ 6 millimeters, multifocals will have little problem to adjust for not much educated people. సో ఇది అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్ ఉందని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మోనోఫోకల్స్ వేసుకుంటారు. అంటే మామూలుగా ఒక ఆపరేషన్ చేయించుకున్న తర్వాత దగ్గర చూపుకి కానీ కొంచెం దూరం దృష్టికి కానీ అద్దాలు పెట్టుకోవడం అలవాటు చేసుకుంటారు అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్. టారిక్ లెన్సెస్ అని కూడా వచ్చాయి. టారిక్ లెన్సెస్ అంటే ఏంటంటే ఒకప్పుడు మనకి ముందు ఆపరేషన్కి ముందు ఒక నంబర్ ఉందనుకోండి, అంటే అద్దాలు పెడుతూ ఉంటారు కదా, ఆ నంబర్ని కూడా ఐఓఎల్ లోపల ఇన్కాపరేట్ చేసేసి అద్దం లేకుండా చేయొచ్చు అనమాట. సో దీన్ని టారిక్ లెన్సెస్ అండి. ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ది క్యాట్రాక్ట్ సర్జరీస్. And it has become so routine now. Everybody after surgery can be discharged in 1 hour and the next day నుంచి కాంప్లికేషన్స్ లేకుంటే కనుక they can start going to the lab. కన్సల్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయంట. అంటే ఇప్పుడు యూజువల్గా మా దగ్గర మేము చేసే హాస్పిటల్లో చేసే ఏంటంటే మార్నింగ్ పేషెంట్ వస్తారు, డైలటేషన్ అని చేస్తారు, ఆపరేషన్ చేసిన 1 hourకి ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి చూపించుకున్నారంటే మళ్ళీ 1 month వరకు అద్దాలు వచ్చే వరకు మళ్ళీ చూడనక్కర్లేదు అనమాట. సో దట్స్ అంటే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఈజ్ ఆల్సో సో రిస్ట్రిక్టెడ్. యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్ ఆఫ్టర్ 1 day. ఓకే, ఫుడ్ ఆల్సో నార్మల్ ఫుడ్ నార్మల్ అంటే ఆపరేషన్కి ముందు ఆపరేషన్ తర్వాత కూడా నార్మల్ ఫుడ్ కానీ అవన్నీ తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. కంటికి సంబంధించి ముఖ్యంగా శుక్లాలకు సంబంధించి చాలా వరకు నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి శుక్లాలు అనే మాట వినటమే కానీ దాన్ని ఎలా తొలగించుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అన్న విషయాలు చాలా వరకు తెలియదు. ఈరోజు తెలిసిందనే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్ కేర్. రేపటి డాక్టర్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.